18వ శ్లోకము. జ్యోతిషామపి తజ్జ్యోతిః తమసః పరముచ్యతే జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య విష్ఠితం. ఇంకా ఈ పరమాత్మ చైతన్యంట అది అజ్ఞానం కంటే భిన్నంగా, అజ్ఞానం అనే రాత్రి అంటే చీకటి కంటే భిన్నంగా జ్ఞానస్వరూపంలో అది ఒక ఎక్కువగా జ్యోతి, అది ఒక జ్ఞాన జ్యోతిలాగా ప్రకాశిస్తుందిట. ఇంకోటి ఏంటంటే తెలుసుకోవలసింది జ్ఞానం, తెలుసుకోవలసింది అదే. జ్ఞానం తెలుసుకోవడానికి మార్గం, జ్ఞేయం తెలుసుకునే జ్ఞానం అనే మార్గం కూడా అదేట. జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం. ఇంకేంటి? హృది సర్వస్య విష్ఠితం. ఎక్కడున్నారంటే ప్రతి మనిషి హృదయంలోనూ చక్కగా స్థితమై ఉంది. అంటే ఈ భగవంతుడి గురించి వేరే చోట వెతకక్కర్లేదు నాయన, నీ ఆత్మజ్యోతిగా నీలోనే ప్రకాశిస్తోంది. నీ యొక్క అంధకారాన్ని నువ్వు గనక ఛేదిస్తే జ్ఞానం ద్వారా, జ్ఞానం అంటే ముందు 20 లక్షణాలు చెప్పుకున్నాం కదా, ఆ 20 లక్షణాలు ఎప్పుడైతే మనము సాధన ద్వారా సాధించామో అప్పుడు ఈ ఆత్మజ్ఞానము ముందునున్న అజ్ఞానం అనే పొర అంతా తొలగిపోయి చక్కగా వెలుగుతున్న ఆత్మజ్యోతి నీకు కనిపిస్తుంది. నీ హృదయంలోనే అంతస్థితమై ఉంది అని చెప్తున్నారనమాట. తర్వాత 19వ శ్లోకం. ఇతి క్షేత్రం తథా జ్ఞానం జ్ఞేయం చోక్తం సమాసతః మద్భక్త ఏతద్విజ్ఞాయ మద్భావాయోపపద్యతే. సరే, ఇప్పుడు నేను క్షేత్రం అంటే చెప్పాను, క్షేత్రజ్ఞుడు అంటే ఏం చెప్పాను, జ్ఞానం చెప్పాను, జ్ఞేయం చెప్పాను. నా భక్తులు ఎవరైతే ఇవన్నీ తెలుసుకున్నారో వాళ్ళే నన్నే పొందుతారు, నా భావాన్నే పొందుతారు, నన్నే పొందుతారు. అంటే ఆ హృదయంలో ఉన్న ఆత్మచైతన్యాన్ని జ్ఞానం ద్వారా ఎప్పుడైతే వాళ్ళు తెలుసుకున్నారో వారికి అర్థమయ్యేదేంటి, ఇది పరమాత్మ చైతన్యమే, నాలోనూ అందరిలోనూ భాషిస్తున్నది అదే అని ఆ పరమాత్మని తెలుసుకుంటారనమాట. పరమాత్మని తెలుసుకుని తన హృదయంలో ఉన్న పరమాత్మ, తనది హృదయంలో ఉన్నదే పరమాత్మ అని తెలుసుకున్నారు అంటే పరమాత్మకి తను భిన్నం కాదు అని తెలుసుకుంటారు. ఈ జ్ఞానమే, దీనినే మనం అద్వైతం అంటాము. ఇదే మోక్షాన్ని కలుగజేస్తుంది అనమాట. ఆ భావన ఎప్పుడైతే అనుభవంలోకి తెచ్చుకున్నారో అదే మోక్షం అవుతుందన్నమాట. 20వ శ్లోకము. ప్రకృతిం పురుషం చైవ విద్యనాదీవుభావపి వికారాంశ్చ గుణాంశ్చైవ విద్ధి ప్రకృతి సంభవాన్. అయితే ఈ మూల ప్రకృతి ఏదైతే ఉందో, మనము క్షేత్రం అని అనుకున్నాం కదా, ఆ ప్రకృతి అలాగే పురుషుడు అంటే భావం, ఈ శరీరం నాది అనుకునేవాడు, వీళ్ళు కూడా చాలా రోజుల నుంచి వాళ్ళు కూడా అనాదిగా ఉన్నారనమాట. అంటే ఈ ప్రకృతి, మూల ప్రకృతి పరమాత్మ సృష్టి మొదలు పెట్టడానికి ముందు నుంచి ఉంది. అది అవ్యక్తమే, మనకు తెలియదు. అలాగే పురుషుడు, ఈ జీవభావం ఏదైతే ఉందో మనకి జన్మ ఎప్పుడొచ్చింది, అలాగే ఎప్పటి వరకు ఈ జన్మల పరంపర జరుగుతూ ఉంటుంది. మనము జీవుణ్ణి, ఈ శరీరానికి సంబంధించిన వాడిని అనుకున్నంత కాలం జరుగుతూ ఉంటుంది కదా. సో ఇవి కూడా అనాదిగానే ఉన్నాయన్నమాట. అలాగే ఈ వికారాలు, మనం శరీరంలో కలిగే గుణాలు, మార్పులు, మనం ప్రవర్తించే విధానము, ఇవన్నీ కూడా ప్రకృతి సహజంగా దానిలో ఉన్న గుణాల ద్వారా ప్రకృతి నుంచి జనించాం కాబట్టి మనం కూడా వచ్చేసింది అనమాట. అంటే సత్వరజస్తమో గుణాలు, దాని ద్వారా మనలో కలిగే సుఖం, దుఃఖం, ఈ వికారాలు, సంతోషము, ఇవన్నీ కూడా ఈ మనం ప్రకృతి వంక చూస్తూ ప్రకృతిలో మమేకమైపోయి ప్రకృతి నుంచి మనం జనించామనుకుని మనం ఆ చైతన్యాన్ని విస్మరించడం వల్ల, మనం ఆ ప్రకృతి పట్లనే మనము అట్రాక్ట్ అవ్వడం వల్ల మనకి ఆ ప్రకృతి యొక్క లక్షణాలు మనం ఆపాదించుకుంటున్నాం అన్నమాట. 21వ శ్లోకము. కార్యకరణకర్తృత్వే హేతు ప్రకృతిరుచ్యతే పురుష సుఖ దుఃఖానాం భోక్తృత్వే హేతురుచ్యతే. ఇప్పుడు మనకున్న సత్వరజస్తమో గుణాలు ఏవైతే వచ్చాయో ఇవన్నీ కూడా ప్రకృతి నుంచి జనించడం వల్ల, ప్రకృతి యొక్క మాయాశక్తి వల్ల మనల్ని అంటుకోవచ్చు. కానీ మనకు కలిగే సుఖ దుఃఖాలు మాత్రం ఏమవుతున్నాయి, మనము భోక్తగా మారడం వల్ల, అంటే జీవభావంతో ఇది నాది, శరీరం నాదనుకోవడము, ఆ సత్వరజస్తమో గుణాలు లోబడి ప్రవర్తించడము, వీటన్నిటి వల్ల కలుగుతున్నాయి. నేను ఇది కాదు, నేను శుద్ధ చైతన్య రూపిణి అనే ద్వంద్వాతీత స్థితికి వెళ్ళగలిగిన వాళ్ళు ఈ సుఖ దుఃఖాలను కూడా జయించగలుగుతారు. సో ఏంటంటే మనకున్న స్వభావము ప్రకృతి నుంచి లభించినప్పటికీ ఈ సుఖ దుఃఖాలు మాత్రం మనం భోక్తగా మారడం వల్ల, అంటే జీవాత్మ భోక్తగా మారడం వల్లే
జరుగుతున్నాయి. లేకపోతే ఏమైంది, అసలైన ఆత్మ చైతన్యం ఏమిటి, అసలు మనం ఏమిటి అనుకున్నాం, క్షేత్రజ్ఞుడు. ఆ ఆత్మ చైతన్య రూపము ఎప్పుడూ ఆనందమైన స్థితిలోనే ఉంటుంది, గుణాతీతంగా ఉంటుంది. చెప్పుకున్నాం కదా, హృదయ సర్వస్య విష్ఠితం, అందరి హృదయాల్లో ఉన్న ఆత్మ చైతన్యము సర్వేంద్రియ గుణాపాస, అసలు ఆయనకి ఆ గుణాలతో సంగం లేదు, నిర్గుణుడు ఆయన. ఆ విషయాన్ని తెలుసుకుని మనము అన్నది ఆత్మ చైతన్యం అని ఎవరైతే తెలుసుకున్నారో, ప్రకృతి యొక్క గుణాలను ఎవరైతే అధిగమించారో వాళ్ళు కూడా ఆనందంగా ఉంటారు. అయితే మనకి గుణాలవన్నీ కూడా మనకి ప్రకృతి నుంచి సంభవించేటప్పటికీ ఈ సుఖదుఖాలన్నీ కూడా మనం విషయాల పట్ల, ఈ గుణాల ద్వారా గుణాలకు లోబడి విషయాల పట్ల సంచరించడం వల్ల జరుగుతున్నాయి, భోక్తృత్వం వల్ల జరుగుతున్నాయని చెప్తున్నారనమాట. 22వ శ్లోకము. పురుషః ప్రకృతిస్థో హి భుంక్తే ప్రకృతిజాన్ గుణాన్ కారణం గుణసంగోస్య సదసద్యోని జన్మసు. ఇప్పుడు ఈ ప్రకృతితో ఇలా మమేకం అయ్యి దానితో అటాచ్మెంట్ పెట్టుకోవడం వల్ల, గుణాలకు లోబడి ప్రవర్తించి మనం భోక్తగా మారడం వల్లనే, ఆ గుణాలను అనుభవించడం వల్లనే ఏమవుతోంది, జీవులకి రకరకాల జన్మలు వస్తున్నాయి. ఒకసారి మంచి యోనిలో జన్మిస్తాము, ఇంకోటి అంటే మంచి జన్మ జరుగుతుంది, ఇంకోసారి ఒకవేళ మనం నెగిటివ్ ఎమోషన్స్లోకి వెళ్తే కనుక నెగిటివ్ అటాచ్మెంట్స్, నెగిటివ్ విషయాలు మన చిత్తం ద్వారా క్యారీ చేస్తే అప్పుడు మంచి జన్మ రాదనమాట. అంటే మంచి జన్మ కాదు అంటే మనల్ని మోక్ష మార్గంలోకి తీసుకువెళ్ళడానికి వీలయ్యే జన్మ ఏమో బుద్ధి అన్నీ ఉండి అవన్నీ కూడా ఊర్ధ్వలోకాలలో తీసుకెళ్లే జన్మ ఏమో మంచి జన్మ. అలాగే నీచలోకాలకు వెళ్తే మళ్ళీ ఇంకా పైకి రావడానికి ఎంతో కష్టమైపోతుందన్నమాట. సో ఈ భోక్తృత్వమే, ఈ గుణాల ద్వారా గుణాలను అధిగమించి మనము భోక్తృత్వాన్ని అధిగమిస్తేనే మనం ఈ జన్మ పరంపర నుంచి తప్పించుకోవచ్చు అని చెప్తున్నారనమాట. గీతా శ్లోకాలకు అర్థాన్ని సులభమైన వాడుక భాషలో వివరించడానికి ప్రయత్నిస్తున్నాను. నా ఈ ప్రయత్నం మీకు నచ్చినట్లయితే భక్తి అన్లిమిటెడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.